మీరు గమనించి ఉంటారు విజయేంద్ర ప్రసాద్ గారికి అవును రాజ్యసభ సభ్యత్వం అంటే స్లోగా ఏంటంటే బీజేపీ వాంట్స్ టు ఇంప్రెస్ అపాన్ తెలుగు ఇండస్ట్రీ ఆ మాటకు వస్తే సదరన్ ఫిలిం ఇండస్ట్రీ బై ఇన్వాల్వింగ్ సమ్ ఆఫ్ ది పీపుల్ అండి అందులో కీలకమైన వాళ్ళకి ఏవో ఒక పదవులు కట్టబెట్టో స్లోగా మీరు గమనిస్తే గడిచిన 3-4 ఏళ్ళుగా బీజేపీ ఐడియాలజీతోటి లేకపోతే హిందుత్వ నినాదంతో కూడిన సినిమాలు చిత్ర కథాంశాలు ఎక్కువ వస్తున్నాయి. హిందీ ఫీల్డ్లో కూడా ఆ మాటకు వస్తాయి. బ్రహ్మాస్త్ర చూసాం, తెలుగులో మన్ని మధ్య హనుమాన్ చూసాం. అంతకుముందు మరి ఈయనే రాస్తున్నారు, ఎవరు విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. అంటే జాగ్రత్తగా సినిమా ఇండస్ట్రీని తన అనుకూలంగా మలుచుకునే కార్యక్రమంలో బీజేపీ చాలా సటిల్గా, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి రావడానికి కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి సౌత్ ఇండియాలో. దాన్ని సినిమా పరంగా సాంస్కృతిక పరంగా కొట్టడానికి బీజేపీ ఎత్తుగడ వేస్తుంది అనేది జస్ట్ అంటే నా అబ్జర్వేషన్, మేబీ రైట్ ఆర్ యా. ఈ విషయంలో వాసుదేవన్ అబ్జర్వేషన్ క్యారీస్ మోర్ సిగ్నిఫికెన్స్ బికాజ్ కల్చరల్ నేషనలిజం అనేది బీజేపీకి ఒక పెద్ద స్లోగన్. వాళ్ళు అది అనేక చోట్ల ఈ పేరుతో రావటము, వాళ్ళు నెమ్మదిగా పెరగటము, అది మనం గమనిస్తాం. మీరు చెప్పిన సినిమాల విషయానికి వస్తే సౌత్ ఇండియాలో కేరళలో సురేష్ గోపి, తమిళనాడులో రజనీకాంత్ చాలా రోజులు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఆశపెట్టి ఇప్పటికి కూడా ఆయన వ్యతిరేకంగా అయితే ఏమీ లేరు. ఆయన కూతురు ఏదో మాట్లాడితే కూడా నేనేం వ్యతిరేకంగా ఏం లేననే చాలా స్పష్టమైన సిగ్నల్స్ ఇచ్చారు. కర్ణాటకలో సుమలత అనుకుంటాను, ఇంకా ఒకరిద్దరిని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకున్నారు, రామ్ చరణ్ 1-2 సార్లు కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నటించి ఆస్కార్ తీసుకొచ్చినటువంటి RRRలో అక్కడ సాఫ్రాన్ సింబల్స్ చాలా వాడారు, దీని వెనక విరివిగా వాడారు. ఇది ఒక విధమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే వాళ్ళు అది అంతర్నాటకం అంటే పాట దేశభక్తి గీతంలో నెహ్రూను లేకపోతే అనేక మందిని పెట్టలేదు, ఇంకొంతమంది అటువైపు రైట్ వింగ్ పూజించే వాళ్ళని పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సినిమా స్లోలీ టేకింగ్ ఏ రైట్ వర్డ్ షిఫ్ట్ అనే అభిప్రాయం చాలామందికి ఉంది. దేశభక్తి అనండి, కుహనా దేశభక్తి అనండి, ఆ చిత్రాలు చాలా వస్తున్నాయి. తెలుగులో నిజానికి నాగార్జున ఆజాద్ సినిమా, కృష్ణవంశీ ఖడ్గం సినిమా తీసినప్పుడే ఈ ధోరణి ప్రవేశించింది. అప్పుడు వేటూరి సుందరరామూర్తితో లేకపోతే సీతారామశాస్త్రి వాళ్ళు నటులు కాదు కాబట్టి వాళ్ళు ప్రధానంగా అలా ఉన్నారు. కానీ ఆ ధోరణి కొంత పెంచే ప్రయత్నం గట్టిగానే చేశారు. అది కృష్ణరాజు ఒక దశలో. ఇప్పుడు కట్టప్పను ప్రధానమంత్రి గారు ప్రతి సభలో ప్రస్తావించేవాళ్ళు. ఆ విషయం కృష్ణరాజు కూడా చెప్తుండేవాళ్ళు. ఇలా మీరు చెప్తూ పోతే అంతకుముందు లిబరల్ మోస్ట్లీ లెఫ్టిస్ట్ టెండెన్సీస్ చాలా ఎక్కువ. ఎన్టీఆర్ వస్తే కమ్యూనిస్టుల కంటే ఎక్కువ బూర్జువాలు అది ఇది అంటుండేవాడు. దీన్ని మార్చడానికి బాహుబలి మళ్ళీ మేజర్ అనుకోవచ్చు. విజయేంద్ర ప్రసాద్ ఇంకా నేరుగా ఆర్ఎస్ఎస్ కథ రాస్తున్నానని కూడా ఆయన చాలాసార్లు ప్రకటించారు. కాబట్టి ఇది కొనసాగింపై దీనికి చిరంజీవి గారు వ్యతిరేకం కదా. అది నేను ముగింపులో చెప్పదలుచుకుంది. భీమవరం ఆయన అల్లూరి సీతారామరాజు సభకు వెళ్ళినప్పుడు కానీ ఇంకోసారి కానీ నేను పార్టీలో చేరను అని చెప్తూ వచ్చారే కానీ ఆ దూరాన్ని ఆయన ఎప్పుడు పెద్దగా పాటించలేదు. ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళటము, తరచూ ఆయన ఆశీస్సులు తీసుకోవటము, లక్ష్మణ్ కూడా ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అటువంటివి చెప్పేవాళ్ళు. అండ్ పవన్ కళ్యాణ్ ఓపెన్లీ టుక్ ఎ ప్రో బీజేపీ స్టాండ్ ఆఫ్టర్ స్నాపింగ్ టైస్ విత్ ఆర్ ట్రావెలింగ్ లిటిల్ విత్ కమ్యూనిస్ట్. అందువల్ల ఆ ప్రయత్నం పెద్దగా జరుగుతుంది. మరి పరిశ్రమ మొత్తానికి వస్తుందా? తమిళనాడులో రాలేదు. తమిళనాడులో రజనీ, కమల్ హాసన్ ఇద్దరు ప్యారలల్ హీరోస్, ఒక స్టేచరు, ఒక లెవెల్, ఒక బాలచందర్ స్కూల్, ఇప్పుడు సూపర్ స్టార్స్ ఆఫ్ ది సేమ్ గ్రూ. ఇది రజనీకాంత్ చాలా విఫలయత్నాలు చేసి తగ్గిన తర్వాత కమల్ హాసన్ ఇండియా కూటమి తరఫున ఇప్పుడు ఎంపీగా కూడా ఎక్కడో ఆయన పోటీ చేస్తున్నాడు. కేరళలో ఎంత కష్టపడినా బీజేపీ అవ్వడం పూర్తిగా కష్టం. అక్కడ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. నేను ఇంకొక వాసుదేవన్ మీరు చాలా ఆసక్తికరమైన చెప్పారు. సో బీజేపీ వాళ్ళు కొంత ప్రయత్నం తప్పకుండా చేయొచ్చు తెలుగులో. కానీ తెలుగులో యాజ్ ఏ హోల్ మొన్న హిందూలో స్టోరీ కూడా రాశారు, మీరు చూస్తుంటారు. ఆరా ఆఫ్ సినిమా ఈజ్ డిక్లైనింగ్. తెలంగాణలో మీకు బాబు మోహన్ లేకపోతే విజయశాంతి ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి. రాములమ్మ, ఓసేరా ములమ్మ, ఎక్కడ చూసినా ఆ పాటే కదా, రాములమ్మ రాములమ్మ. ఏ పార్టీలో ఉన్నా ఆమె మారిన తర్వాత కూడా ఆమెను ఏమాత్రం తీసుకొచ్చింది లేదు. మీకు సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, హీరో కృష్ణ, జమున, ఒక పెద్ద జాబితా ఉండేది ఇక్కడ. ఇప్పుడు మీకు ఇప్పుడు అలీ లాంటి ఒకరిద్దరు ఉన్నారు కానీ వాళ్ళు కూడా అంత ప్రామినెంట్గా వాళ్ళని పెడుతున్నా లేదు. ఎవరు ఈసారి సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ప్రముఖంగా ఎవరు పోటీ కూడా చేయట్లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ యాజ్ ఏ
పాలిటీషియన్, మోర్ యాజ్ ఏ జనసేన అధ్యక్షుడు. ఆ సభల్లో అప్పుడప్పుడు సినిమాలది ఆయన చెప్తూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ చాలా సభల్లో స్పష్టంగా చెప్తున్నాడు, నేను అంత పెద్ద హీరోను కాకపోయినా అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ నాకంటే పెద్ద హీరోలు అనే మాట కూడా ఆయన చెప్తున్నాడు. మేబీ పవన్ కళ్యాణ్ మేబీ ఇది ఇప్పుడున్న దీంట్లో కొంచెం లాస్ట్ సచ్ ప్రామినెంట్ ఫిగర్ అని అనిపిస్తుంది. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు నా ఉద్దేశం. తదుపరి కూడా మనం చూడొచ్చు. ఈ ప్రాసెస్లో ఏ లిటిల్ ఇంపాక్ట్ కోసం బీజేపీకి కూడా ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇట్ విల్ బి వెరీ లిమిటెడ్. ఫర్ దట్ మ్యాటర్ కృష్ణరాజు గారి భార్య పోటీ చేస్తారని కూడా చాలా ప్రచారం చేశారు, అవేమీ జరగలేదు. అలాగే వాళ్ళెవరు ప్రచారంలో పాల్గొనట్లేదు కూడా. గోదావరి జిల్లాలో ఇంత డ్రామా జరుగుతున్నా, ఇంత పొలిటికల్ డ్రామా, ప్రభాస్ కానీ ఇంకోరు కానీ ఎప్పుడు అటువైపు ఏమీ వాళ్ళు చూపించట్లేదు. బట్ అది అయిపోయినట్టుగా ఉంది ఆ దశ. ఇప్పుడు తెలుగు సినిమా మీద